హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో బీరకాయ కర్రీ ఇలా సింపుల్గా చేసుకున్న చిక్కటి గ్రేవీతో టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం అయితే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 2-3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వాటిని మంచిగా కలుపుకొని ఇవి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న నేనైతే 1/2 kg బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes అయితే మగ్గనివ్వాలండి. బీరకాయ కొంచెం మెత్తబడే వరకు, బీరకాయలోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత తీసుకొని చూసుకోవాలి. చూడండి బీరకాయల నుంచి వాటర్ అయితే ఎలా బయటికి వచ్చాయో. బీరకాయ అయితే సగం వరకు అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారము, ఇంకా ఉప్పు, ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. లేదంటే కింద అడుగంటికి పోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గితే చాలండి. చూడండి ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిపోతుందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ పాలు అయితే యాడ్ చేశానండి. ఇవైతే కాచి ఇంకా చల్లారబరిచాను పాలు. వీటిని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చిక్కటి గ్రేవీతో బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ కర్రీ అయితే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ సింపుల్గా ఇలా రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.